రౌండ్ ఏంటంటే ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు టాప్ ఆన్సర్ ఏంటో గెస్ చేయాలి. తెలిసిందనుకో టాప్ ఆన్సర్ బజర్ నొక్కండి. ABCD ఆప్షన్ లో టాప్ ఆన్సర్ ఏది అనుకుంటున్నారు? ఏ అనుకుంటే ఏ మీద మీ ఇష్టం 50,000 1,00,000 రూపాయలు పెట్టొచ్చు బజర్ నొక్కిన వాళ్ళు. అది కరెక్ట్ అయితే మీ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది. నొక్కని వాళ్ళు చెప్పింది రైటా రాంగ్, అది కరెక్ట్ అయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. సరే ఫస్ట్ క్వశ్చన్, భార్య పక్కన ఉన్నప్పుడు భర్త చెయ్యకూడని పనులేంటి? పిల్లల్ని అడుగుదాం ఒకసారి. ఫస్ట్ భార్య పక్కన ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులేంటి? ఆయన చెప్పు. భార్యను పక్కన పెట్టుకొని మడతలను లైన్ వేసినప్పుడు. పక్కింటి ఆంటీని చూసినప్పుడు. ఓకే క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఫోన్ చూసుకోవడం, బి పక్కన అమ్మాయిని చూడడం, సి వేరే వాళ్ళని పొగడడం, డి ఫ్రెండ్స్ తో ముచ్చట్లు పెట్టడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య పక్కన ఉన్నప్పుడు భర్త చెయ్యకూడని పనులేంటి? ఫోన్ చూసుకోవడం, పక్కన అమ్మాయిని చూడడం, పెళ్ళాంస్ ఫోన్ చూసుకున్నాడు. ఎంత పెడుతున్నారు? 50,000. వీళ్ళు ఆప్షన్ ఏ పెట్టారు. ఇది రైటా రాంగా? రాంగ్ అని చెప్పేసి 50,000 పెడుతుంది. ఓకే ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మాయినాడు చినబోయాడే సూర్యుడు. మాకు 1,00,000 ఇచ్చేయండి. బావా 1,00,000. సెకండ్ క్వశ్చన్, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎక్కువగా కనబడేటువంటి చేంజెస్ ఏంటి? ఏ పొట్ట పెరగడం, బి పాకెట్ మనీ లేకపోవడం, సి మనశ్శాంతి తగ్గిపోవడం, డి టైం కి ఇంటికి వచ్చేయడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎక్కువగా కనబడేటువంటి చేంజెస్ ఏంటి? పొట్ట పెరగడం, పాకెట్ మనీ లేకపోవడం, మొగుళ్ళు. మనశాంతి. ఏది పెట్టినా అది మీకు ఉండదు. ఇంకా టైంకి ఇంటికి రాకపోతే మనశ్శాంతి. టైంకి ఇంటికి రావాలి. నువ్వైతే ఏం చేస్తావు? బావ నేనైతే టైంకి ఇంటికి రావాలి అని పెట్టుకుంటా. బావ నీకేం కావాలి? మనశ్శాంతి కావాలి. పెట్ట 50,000 మనశ్శాంతి. సరే పెళ్ళాం చెప్పండి. అది రాంగ్ అని చెప్పేస్తున్నాం. 50. ఆన్సర్ మనశ్శాంతి తగ్గిపోవడం. కరెక్టా కాదా చూద్దాం. మీకు డబ్బులు పోయా 50,000. బావా మొదటిసారి నేను నిన్ను నమ్మా, ఇక నేను నమ్మను బావా. ఆయన కూడా చాలా క్లియర్ గా చెప్పాడు. ఆయనకు కావాల్సింది మనశ్శాంతి అని. థర్డ్ క్వశ్చన్, న్యూస్ పేపర్ లో ఎలాంటివి చూసినప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది? ఏ సంతాన సమస్యలు చదివినప్పుడు, బి హెడ్లైన్స్ ఫన్నీగా ఉన్నప్పుడు, సి వరుడు కావలను అనే యాడ్స్ చూసినప్పుడు, డి భార్యలు లేదా భర్తలు చేసేటువంటి క్రైమ్స్ కోసం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. న్యూస్ పేపర్ లో ఎలాంటివి చూసినప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది? సంతాన సమస్యలు చదివినప్పుడు, హెడ్లైన్స్ ఫన్నీగా ఉన్నప్పుడు. సరే పెళ్ళాం చెప్పండి. భర్త చేసిన క్రైమ్స్ కోసం. ఎంత పెడతారు? 50,000. వీళ్ళు చెప్పిన ఆన్సర్ రైటా రాంగా? రాంగ్ అని 1,00,000. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్. డబ్బులు పోయాయి. 1 లాక్ పోయింది మీకు.
అండ్ ఫైనల్ క్వశ్చన్, దాని తర్వాత ఒక చిన్న గేమ్. ఎలాంటి చోటికి వెళ్ళడానికి మనం లేట్ చెయ్యకూడదు? ఆప్షన్ ఏ లవర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, బి ట్రైన్ లేదా బస్ ఎక్కేటప్పుడు, సి షాప్స్ లో ఆఫర్స్ పెట్టినప్పుడు, అండ్ డి ఇంటర్వ్యూస్ కి వెళ్ళేటప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి చోటికి వెళ్ళడానికి మనం లేట్ చెయ్యకూడదు? లవర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ట్రైన్ లేదా బస్ ఎక్కేటప్పుడు. ఎస్ మిస్టర్. ఇంటర్వ్యూస్ కి వెళ్ళేటప్పుడు. అన్నింటికి టైంకి వెళ్ళాలి, అందులో ఏది టాప్? చెప్పు చెప్పుకోవా? ఏ కరెక్ట్. అవన్నిటికీ మళ్ళీ రిపీట్ ఉంటది, లవర్ దగ్గర ఉండదు. మీ అందరికి వైఫ్స్ ఉన్నారు, మీరు లవర్స్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏ ఓకే, లక్ష పెట్టనా? ఏంటే మా బావ లక్ష పెట్టమంటున్నాడు. రైటా రాంగ్? రాంగ్ అని 50,000. ఇటు 1,00,000, ఇటు 50,000. ఈ రౌండ్ అయ్యేసరికల్లా ఎవరు లీడ్ లోకి వచ్చారో చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. వీళ్ళని పెట్టుకొని నేను భర్తల సంఘం నేను నడపలేను. ఓకే, ఇప్పుడు మీ మధ్యలో ఉండేటువంటి అనుబంధం, ఆప్యాయత, అభిమానం, ప్రేమ, గౌరవం ఎలా ఉందో ఇప్పుడు మేము టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ముందు శివజ్యోతి తీసుకోండి, గంగులు సెంటర్ లో నిలబడండి మీరిద్దరు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి ఇద్దరు ఒకటేసారి సమాధానం చెప్పాలి. ఎవరు లేట్ గా సమాధానం చెప్పారో వాళ్ళని భార్య అయితే అట్ల కడతో ఒకటి వేయొచ్చు, భర్త మీ ఇష్టం. ఓకే రెడీ? మీ పెళ్లి రోజు 14/2/26/4 ఆయన అసలు చెప్పలేడు కదా ఇంకా. తప్పు చెప్పిందని కొట్టినా, నాకు తెలుసు కదా. ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే. మా ఎంత గట్టి కొట్టిండు సచ్చినోడు. శివజ్యోతి పుట్టినరోజు ఎప్పుడు? 14/2/1993. చెప్పలేడు. చెప్పాలా నేను చెప్పేదాకా ఆగాల. గంగుల పుట్టినరోజు డిసెంబర్ 10. డిసెంబర్ 10. డిసెంబర్ 10, 1992. ఓకే. స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15. రిపబ్లిక్ డే జనవరి 26. 26. గాంధీ జయంతి. మాకు సంబంధించిన అడుగుతాను చెప్పి స్వాతంత్రం గురించి అడుగుతారండి వీళ్ళు. అయితే నేను కొట్టాలా? మంజునాథ్ అండ్ లాస్య, మీరు కొట్టొచ్చు, కావాలంటే ఇచ్చొచ్చు. కలిసి వెళ్ళినటువంటి ఫస్ట్ రెస్టారెంట్ ఏంటి? మా రెస్టారెంట్. ఆమె ఫస్ట్ మీరు చెప్పారు, సెకండ్ తను చెప్పింది. అయ్యో అమ్మా, కలిసి చూసిన ఫస్ట్ సినిమా సూర్య సన్ ఆఫ్ కృష్ణ. అప్పుడు లేట్ చెప్పింది ఆమె. మాకేమో కొట్టుకోమన్నారు, వాళ్ళనేమో ముద్దులు పెట్టుకోమంటున్నారు. వాళ్ళ ఆన్సర్ చెప్పకపోతే వాళ్ళకి నేను గిచ్చుతా. ఒక పని చేయాలన్నా, వాళ్ళిద్దరు తప్పు చెప్తే మేమిద్దరం కొట్టుకోవాలా? మీరిద్దరు అయిపోయింది గేమ్. రాకేష్ ఏడి పారిపోయారేంటి? నన్ను ఈ మ్యాటర్లు ఇన్వాల్వ్ నేను రాను. రా తొందరగా. ఆమె కొడితే ఎట్లుంటుంది నాకు ఎరికే. మీ పెళ్లి ముహూర్తం టైం ఉదయాన 3:45. అమ్మా, నన్ను కొట్టిందే. నేను కనీసం చెయ్యి లేపితే ఇది ఇంట్లో జరిగేది. ఓకే, సెకండ్ సుజాత, ఫస్ట్ టైం రాకేష్ ని ఎక్కడ చూసావు? వాళ్ళ టీవీలో. ఏంది నువ్వే చెప్తాను, నాకు చెప్పే సంధియవా నువ్వు? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మెడలో వేసుకున్నటువంటి దండల కలర్ ఏంటి? రెడ్. నేను కదా చెప్పాలి, నువ్వెందుకు చెప్పినావు? దమ్ముంటా ఇది తీసుకో. అయ్యో అమ్మ కొట్టాడా? సిగ్గులేదు నీకు? కొడతావు పెళ్ళాన్ని, అసలు బుద్ధి లేదప్ప. మా ఇంట్లో ఇదే జరిగేది.